మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఇవాళ ఏంటంటే నేను మొక్కజొన్న గింజలతో దోశలు రెడీ చేస్తున్నాను. ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇది వేసుకు తింటే చాలా బాగుంటాయి. ముందు ఒక గ్లాసు మొక్కజొన్న గింజలు తీసుకుని తర్వాత అర గ్లాసు ముడి బియ్యం తీసుకున్నాను. ఇవి శుభ్రంగా నానబెట్టేసి కొంచెం మెంతులేసి, కానీ ఎక్కువ టైం 10 గంటలన్నా నానాలన్నమాట. నైట్ వేసేసుకుంటే మార్నింగ్, లేదా మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ బాగా ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలి. చాలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇది. తర్వాత ఏంటంటే నేను అందులో పప్పుల పొడి, అంటే ప్రోటీన్ పొడి ఉంది కదా, ఆ ప్రోటీన్ పొడి వేసుకుని కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకుని కలిపి నానబెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇది అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు, లేదంటే నైట్ అంతా కూడా పొలయబెట్టుకుని వేసుకోవచ్చు. రెండులాగా వేసుకున్నా కూడా బాగుంటుంది. పులిసిన బాగుంటుంది, ఫ్రెష్గా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇందులోకి చట్నీ రెడీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, ముల్లంగి వేస్తున్నాను నేను. పచ్చడి బాగుంటుంది, ప్లస్ హెల్త్ కదా. అలాగే వామాకులు కూడా వేసాను. ఇవన్నీ కూడా శుభ్రంగా వేయించుకుని ఒక చోట చల్లారబెట్టుకోవాలి. ఈ లోపల నేను పిండి తీసుకుని బయటికి దాన్ని వాటర్ వేసి కొంచెం పలుచగా కలుపుకున్నాను. పెనం పెట్టుకుని దోశలు వేసాను అనమాట. ఇలా ప్లెయిన్ దోశలే బాగుంటాయి. ఉల్లిపాయలు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా ప్లెయిన్ దోశ కూడా బాగానే ఉంటుంది. చాలా ఈజీగా కాలిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ హెల్త్ కూడా. ఎందుకంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి మొక్కజొన్నల్లో. ప్రోటీన్, విటమిన్స్, కాల్షియం అన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ మొక్కజొన్న ఇప్పుడు సీజన్లో బాగా గింజలు దొరుకుతున్నాయి, మొక్కజొన్న పొత్తులు దొరుకుతున్నాయి. దాన్ని తెచ్చుకుని మనం గింజలు చేసుకుని ఆరబెట్టుకుని ఉంచుకోవచ్చు, లేదా అలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మనం అప్పుడప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. చాలా స్మూత్గా కూడా వచ్చాయి. ఇది లోపల చట్నీ కూడా ఆరిపోయి చల్లారయ్యి అందులో కొంచెం చింతపండు, టమాటా ప్యూరీ కూడా వేసాను. కొంచెం ధనియాల పొడి, ఉప్పు, పసుపు కూడా వేసుకుంటే మంచిది. ఇవన్నీ వేసుకుని కొంచెం బెల్లం పక్కన కొంచెం వేసుకుంటే స్వీట్గా అల్లం పచ్చడిలా ఉంటుంది అనమాట. దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను ముందేమో ఆయిల్ వేయకుండా వేసాను మా వారి కోసం. ఇంకా ఫైనల్లో మా పాపకి ఆయిల్ వేసాను. చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా